హాయ్ ఫ్రెండ్స్. దసరా అయితే మనకి దగ్గరలో ఉంది కదా. నేనైతే అమ్మవారి వెనకాల మంచుకొండలు సెట్టింగ్ వేస్తానని చెప్పి కమిటీ కుర్రలతో అడిగాను. ఇంకా 2 డేస్ ఉంది కదా, అవుతుందా అవదా అని చాలా కంగారు పడ్డారు. నేనైతే ఏదోలా ఒప్పించి స్టార్ట్ చేశాను. సంచిని విడదీసి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఒక బరకంలా కుట్టుకోవాలి. కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కర్రలు నిలబెడుతున్నాను. 8 అడుగులు కర్ర అది. టేబుల్ వచ్చేసరికి 2 అడుగులు, అమ్మవారి బొమ్మ వచ్చేసరికి 5 అడుగులు, మొత్తం 8 అడుగులు వేస్తున్నాను హైట్. బకెట్స్లో ఇసుకేసి నిలబెడుతున్నాను అనమాట కర్రలు. మొత్తానికైతే ఇలా నిలబెట్టాం కర్రల్ని. కర్ర నుంచి కర్రకి సపోర్ట్ వేస్తున్నాను అనమాట, పడిపోకుండా. బలంగా కూడా ఉంటుంది. నైట్ 1 గంట అవుతుంది. భవాని నాకు హెల్ప్ చేస్తున్నారు. సపోర్టింగ్ ఇచ్చేదంతా ఈ భవానియే. ఎలా ఇస్తే బాగుంటుంది ఏంటని ఒక ఐడియా ఇచ్చారు. వెదురు బద్దలతో సపోర్ట్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు వెనక్కి ముందుకి పడకుండా ఈ కర్ర నుంచి ఆ గేటుకి సపోర్ట్ ఇవ్వాలి. చాలామంది అయితే టైం తక్కువగా ఉంది అవ్వదని అన్నారు. ఎవరైనా అవ్వదు అన్నప్పుడు ఆ వర్క్ చేసి చూపిస్తే ఆ కిక్కే వేరు. ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఫైనల్గా అయితే కట్టేసాం. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూడండి.